లైపోసక్షన్ గురించి సెర్చ్ చేస్తే వర్స్ట్ పెయిన్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఇంకొక పక్కన అసలు పెయిన్ అనేదే లేదు అనే కామెంట్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో లైపోసక్షన్ పెయిన్ ఎంత ఉంటది క్లియర్ గా అర్థం చేసుకుందాం. హలో, ఐఎమ్ డాక్టర్ దీపు, ప్లాస్టిక్ సర్జన్ అట్ ద న్యూ యూ క్లినిక్. ఫస్ట్, ఎంత లార్జ్ ఏరియా ట్రీట్ చేస్తున్నాము? Generally, one small area liposuction recovery, large areas and multiple areas recovery కన్నా ఈజియర్గా ఉంటుంది. సెకండ్, లైపోసక్షన్ ఒకటే చేస్తున్నామా లేకపోతే వేరే ప్రొసీజర్ ఏదన్నా దీంతో కంబైన్ చేస్తున్నామా? లైపోసక్షన్ ఒకటే రికవరీ ఒక లెవెల్ ఉంటుంది. వేరే ప్రొసీజర్స్ టమీ టక్, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కంబైన్ చేస్తే రికవరీ యూజువలీ మోర్ డిమాండింగ్ గా ఉంటుంది. థర్డ్, మీ బాడీ హీలింగ్ ఎలా రెస్పాండ్ అవుతుంది? మోస్ట్ పేషెంట్స్ కి సర్జరీ తర్వాత షార్ప్ సర్జికల్ పెయిన్ అనేది ఉండదు. యూజువలీ ఇట్స్ స్ట్రాంగ్ మసిల్ సోర్నెస్, టైట్నెస్ అండ్ స్వెల్లింగ్. ఇనిషియల్ డేస్ డిస్కంఫర్ట్ ఎక్కువగా ఉండవచ్చు. స్వెల్లింగ్ తగ్గే కొద్దీ రికవరీ కూడా గ్రాడ్యువలీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంటర్నెట్లో వేరే పేషెంట్ ఎక్స్పీరియన్స్ ని విని మీ రికవరీ కూడా అలాగే ఉంటుందని అజ్యూమ్ చేయకండి. ఒక క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ తో మీ ప్రొసీజర్ కి రియలిస్టిక్ రికవరీ ఎలా ఉంటుంది ముందే క్లియర్ గా డిస్కస్ చేసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే నెక్స్ట్ రీల్ లో లైపోసక్షన్ చేసినాక ఫ్యాట్ మళ్ళీ తిరిగి వస్తుందా అన్న దాన్ని గురించి చెప్తాను. సో తప్పకుండా పేజ్ ని ఫాలో అవ్వండి.